ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు మాఘశుద్ధ పంచమి, దీన్నే శ్రీ పంచమి లేదా మదన పంచమి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి సరస్వతీదేవి యొక్క ఆరాధన ఉత్తమ జ్ఞానాన్ని, ఫలితాలని కలిగిస్తుంది. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ చవితి, అలాగే పంచమి తిథిద్వయం. ఈరోజు పంచమి గడియల్లో చేసేటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి, కార్యసిద్ధికి దోహదపడతాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి సరస్వతి పూజ, అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క పూజ శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ఇతరులకు చేసేటువంటి సేవాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, అలాగే శని యొక్క అష్టోత్తర పఠనం బాగా ఉపయోగపడతాయి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో 4వ పాదంలో పుట్టేటువంటి వారికి దోషం, కాబట్టి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, రవి యొక్క యుతి ఉంది. కాబట్టి ఈయనకు అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈరోజు మరో విశేషం, మకర క్షేత్రంలోకి మిత్రక్షేత్రంలోకి శుక్రుడు యొక్క ప్రవేశం రాత్రి 1:52 ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి నూతన ఆశలతో కూడినటువంటి ఆర్థిక ప్రణాళికలు ఉపయోగపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రగతిని సాధించగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను తగ్గిస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రగతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా తారసపడతాయి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో, బిల్వ దళాలతో, చామంతులతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని కనుమరుగు చేస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు వెన్నంటి ఉంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఆదాయం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్మిక రంగం వారు నూతన బాధ్యతను చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు పొరపాట్లను దూరం చేస్తుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అవకాశాలు కూడా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ఆదాయం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బెల్వపత్రితో కూడినటువంటి ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అర్ధాశ్రమ కుజుడు ద్వారా పంచమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంత పరిస్థితులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సోదరప్రాయం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై నత్తనడక కొనసాగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి కార్యక్రమాలను వ్యాపార రంగం వారు వేగవంతంగా నిర్వహించలేకపోతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. జన్మ బృహస్పతి రాహు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రక్రియలు చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మహిళలు ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చోటు చేసుకుంటే రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకి అన్వేషించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు కృషితో రాణించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, విద్యకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తే ఆరోగ్య విషయంలో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు, తులసి దళాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయం వెనంటి ఉంటుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితుల్ని మహిళలు ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యార్థులు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేసి కార్యక్రమాలలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే మానసిక భీతి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు. మహిళలు శుభ పరిణామాన్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. అదృశ్య సంఘటనలు చోటు చేసుకుంటే నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో, కనకదార హస్తం వంటి స్థితులతో, బిల్వదళాలతో, చామంతులతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే గజిబిజి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంకోచాలు వ్యాపారపరంగా వీడిపోతాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా బలాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు శుభ పరిణామాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సఫలీకృతులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి ఏర్పడినటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాసరస్వతి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాసరస్వతిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ధీశక్తి పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు గృహరీత్యా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. నూతన విలువైన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ శారదామాత. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ శారదామాతని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యసిద్ధి వెంటనే ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన యుక్తులు వ్యాపారపరంగా ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. నూతన అంశాలు, ప్రక్రియలు, ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. ఆనందాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని కార్మిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలతో పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అష్టమ కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు, ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రీ పంచమి. సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు సాధించుకోవడానికి, చదువుల తల్లి యొక్క అనుగ్రహాన్ని మెండుగా ప్రతి ఒక్కరూ కూడాను అనుగ్రహింప చేసుకోవడానికి చాలా సుదినం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడాను సరస్వతీదేవిని గృహంలో తప్పనిసరిగా ధ్యానించడం, అర్చన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. అంతేకాకుండా తెల్లని పూలు సేకరించి సరస్వతి ద్వాదశ నామావళితో, అష్టోత్తర నామావళితో ఆ చక్కని తల్లిని ఆరాధన చేయాలి. లక్ష్మీదేవి కూడాను సరస్వతీదేవి యొక్క తత్వరీత్యానే ప్రకాశింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. చదువు గనక లేకపోయినట్లయితే లక్ష్మి ఎంత ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోవటంలో పొరపచ్చాలు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అన్నారు. సంస్కారవంతమైనటువంటి విద్య చక్కటి యోగవంతమైనటువంటి రాచబాటను ఏర్పరుస్తుంది. పిల్లలకు చదువు బాగా రావడానికి, చదివింది గుర్తుండటానికి, పరీక్ష సమయాల్లో వారు చదివిందంతా గుర్తుండి చక్కటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి తప్పనిసరిగా ఈ శ్రీ పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధన చేసేటప్పుడు ఐం విద్య అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటమే కాకుండా ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరమాణం నైవేద్యంగా సమర్పించి ఆ చదువుల తల్లి సరస్వతిని తెల్లటి పూలతో చక్కగా అలంకరింపచేసి
ఆ ప్రసాదాన్ని గనక ఇంటిలోని విద్యార్థులు అంటే చదువుకునేటువంటి వారు గనక త్రికరణ శుద్ధితో కనుక స్వీకరించినట్లయితే చదువుల తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు చదువుకునేటువంటి గదిలో, వాయువ్య గదిలో తప్పనిసరిగా హంసవాహన స్వరూపి అయినటువంటి సరస్వతీదేవి యొక్క పటం ఉంచటం సర్వశ్రేయోదాయకం. ప్రతినిత్యం కూడాను చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడాను సరస్వతి ద్వాదశనామావళి అనేటువంటి స్తోత్రం పఠించినట్లయితే బ్రహ్మతో సహా నాలిక పైన సరస్వతీదేవి తిష్టవేసి ఉంటుంది అన్నది శాస్త్రవచనం. అందుచేత ఈ శ్రీ పంచమి నాడు పుస్తకములు, అలాగే తాము రాసుకునేటువంటి పెన్ను, ఇవన్నీ కూడా సరస్వతీదేవి పటం దగ్గర ఉంచి వాటికి పసుపు కుంకుమ రాసి నమస్కృతాంజలి గడించి స్వస్తికి గుర్తు గనక పుస్తకాలపైన గనక వేసినట్లయితే విద్యా దదాతి వినయం అనేటువంటి తత్వచింతన రీత్యా అభివృద్ధి పదంలోకి విద్యార్థులు తమ జీవితాలలో రాచబాటను ఏర్పరచుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయటం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం ఈ సుదినాన తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమం. సలిమిడితో చేసినటువంటి ప్రమిదలో 3 ఒత్తులు ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటం ఈ శ్రీ పంచమి నాడు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి విధానం. బీదలకు పుస్తకాల పంపిణీ, చదువుకునేటువంటి విద్యార్థులకు తగిన సహాయం, ఇంటి యజమాని గనక ఈ సుదినాన చేసినట్లయితే వీరి పిల్లల జీవితాలకు రాచబాట ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే దానాల్లో విద్యాదానం కూడాను చాలా గొప్పది అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థం. ఈ జన్మలో చేసిన దానమే తమ యొక్క సంతతికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అనేటువంటి ఉద్దేశరీత్యా చదువుకునేటువంటి విద్యార్థులకు, ఆర్థిక స్తోమత లేనటువంటి వారికి తగిన ఆర్థిక సహాయం అందజేయటం కూడా చాలా విశేషవంతమైనటువంటి ప్రక్రియగా ఈ యొక్క శ్రీ పంచమి నాడు ఆచరించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాకుండా గోమాత సేవ సకల సంపత్తులకు సాక్షీభూతంగా నిలుస్తుంది. కాబట్టి నువ్వులు బెల్లం కలిపినటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణం చేసి కనుక ఆహారంగా తినిపించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. మీ యొక్క గృహ ప్రాంగణ వాతావరణంలో చిన్న పిల్లలందరినీ కూడాను పిలిచి వారందరి చేత కూడాను సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ చక్కటి శ్లోకాన్ని, యాకుందేందు తుషారహార ధవళ అనేటువంటి శ్లోకాల్ని గనక చక్కగా కనుక ఇంటి ప్రాంగణంలో గనక ఈ సుదినాన పఠనం చేసినట్లయితే సరస్వతీ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో చక్కగా ప్రసరింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మీరు గృహంలో భోజనం చేసేటప్పుడు ఆ భోజన పదార్థంలో మొట్టమొదటి ముద్దను తప్పనిసరిగా పక్కన ఉంచి మీరు ఉపక్రమించే ముందుగా ఆ ముద్దను కాకికి గనక వేసినట్లయితే శనిదోష నివృత్తి జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. నల్ల నువ్వులు వేసినటువంటి జలంతో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేస్తారో అలా నిర్వహించడం వల్ల ఏలినాటి శని,
అర్ధాష్టమ శని దోషం ఉన్నటువంటి వారు ఈ యొక్క విధి విధానాన్ని ఆచరించినట్లయితే తప్పనిసరిగా శని దోషం తొలగిపోతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఏం చెప్తోంది? మా ఆవిడికి పూజలు అలవాటండి, నేను చెయ్యననే అనకు. ఎందుకనంటే పూజ చెయ్యవలసింది భార్య కాదు, ముందు నువ్వు. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ కల్పంలో ధర్మపతి సమేతస్య అని లేదు. అంటే నువ్వు పూజ చేస్తే నీ కుటుంబానికి శ్రీరామ రక్ష, నువ్వు తప్పు చేస్తే నీ కుటుంబానికి శిక్ష. ఆయన తప్పు చేశాడు, వీళ్ళు బాధపడుతున్నారు. కానీ పాపం ఆవిడ సంస్కారం పోలేదు. ఒక యజమాని గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో చెప్పకుండా చెప్తోంది కథ. ఇప్పుడు ఆవిడ అడిగింది, కూతురంది, అమ్మా నేను అలా పని చేసి వస్తూ ఉంటే ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతోందమ్మా. అది చూసి ఆ కథ విని నా కష్టాలు కూడా పోవాలి, నా భర్త నీ భర్త అంటే నాన్నగారు కనపడాలి అని కోరుకుని ప్రసాదం తెచ్చానమ్మా అంది. తల్లి తింది, తాను తింది. ఆవిడికి గుర్తొచ్చింది, ఓ రేపు సత్యనారాయణ వ్రతం చేద్దాం, మనం వ్రతం చేయలేదు అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అంటే ఈశ్వరుడు కష్టాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈశ్వరుని యందు కృతజ్ఞతా దోషం ఉందనుకోండి కట్టి కుడిపేస్తుంది. ఈశ్వరుని యందే కాదు, మనిషి పాడైపోయేది దేనివల్ల అంటే కృతజ్ఞత వల్ల పాడైపోతాడు. అందుకే రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తదా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసినవాడు, సురాపానం చేసినటువంటి వాడు, చోరే దొంగతనం చేసినవాడు, భగ్నవ్రతే వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని వ్రతం చేయకుండా పీటల నుంచి లేచిపోయినవాడు, వీళ్ళందరికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంది. కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అపకారం చేయడానికి సిద్ధపడినవాడు కానీ లేదా ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడనివాడు కానీ వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. భయంకర దోషంలో పడిపోయాడు సాధువు. నేను చేసిన ఉపకారం మరిచిపోయాడు, పతనమైపోతాడు. అలా పతనమైపోకుండా నేను ఒక లీల నడుపుతాను. అందుకే లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. స్వామి లీల చేసి మళ్ళీ మమ్మల్ని రక్షిస్తుంటావు కాబట్టి నేను ఒక చిన్న లీల చేస్తాను, చేసి వీళ్ళందరినీ శాశ్వతంగా కాపాడతాను. కష్టం ఇస్తే గుర్తొస్తుంది. ఇప్పుడు ఆవిడికి వ్రతం చెయ్యాలని గుర్తొచ్చింది, వెంటనే రేపే చేస్తాను. ఆవిడ ఎప్పుడైతే వ్రతం చేస్తానని సంకల్పం చేసిందో, ఎప్పుడైతే పదార్థములను తెప్పించుకుని వ్రతం చేసిందో పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. మీ ఆయన చేయలేదుగా అని అడగలేదు. ఆమె చేసిన దేని కొరకు చేసింది? నా కొరకని చేయదు. ఇది సనాతన ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనం. స్త్రీ పెళ్ళికి ముందు వ్రతాలు చేస్తుంది. దేనికోసం? ఉత్తముడైన భర్త కోసం. పెళ్ళైన తర్వాత వ్రతాలు చేస్తుంది. ఎవరి కోసం? భర్త ఆయుర్దాయం కోసం, భర్త అభ్యున్నతి కోసం, తన అత్తవారింటి సుఖం కోసం, తన పుట్టింటి సుఖం కోసం. మరి తన సుఖం వేరుగా లేదు, వాళ్ళ సుఖం తన సుఖం. ఇది స్త్రీ యొక్క ఔదార్యం. అందుకే నెలకి 3 వానల్లో ఒక వాన స్త్రీ వలన పడతాయి. అంత గొప్పగా కీర్తించింది వేదం స్త్రీని. ఉపనయనం పురుషుడికి పెట్టారు. ఎందుకనంటే వాడు ప్రయత్నపూర్వకంగా గాయత్రి చేయరా అంటే తప్ప వెళ్ళి కూర్చోడు. ఆడదానికి ఉపనయనం పెట్టాల. ఎందుకు పెట్టలేదో తెలుసా? పెట్టకపోయినా పిల్ల తెల్లవారు లేచి అమ్మకి సాయం చేస్తుంది, కళాపి చల్లుతుంది, ఊడుస్తుంది, ముగ్గు పెడుతుంది, నాన్నగారికి పువ్వులు కోస్తుంది, పూజకు అక్కడ పెడుతుంది, మడిబట్ట ముందు రోజు ఆరేస్తుంది, నాన్నగారండి పేటేశానండి అంటుంది. ఇవన్నీ చేయడం గాయత్రి కాదా? అందుకని అక్కర్లేదు ఉపనయనం. అంత మర్యాదనిచ్చారు. అయినప్పుడు ఇప్పుడు ఆమె భర్త సుఖాన్ని కోరుతోంది, కూతురు సుఖాన్ని కోరుతోంది. మీ ఆయన చేయలేదు నేను ఇవ్వాలంటే ఎలా? ఎంత ధర్మమో చూడండి. పరవశించిపోయాడంతే పరమాత్మ. అందుకని ఎక్కడ సాధువు కారాగారంలో ఉన్నాడో అక్కడ మహారాజుకి కల్లో కనబడ్డాడు.
ఒక్కటే మాట చెప్పాడు, వాళ్ళు నా భక్తులు, రేపు సూర్యోదయానికి విడిచిపెడితే బాగుపడతావు, లేకపోతే భ్రష్టుడు అవుతావు అన్నాడు. ఆయన భయపడ్డాడు. మంత్రుల్ని పిలిచాడు, అందరినీ పిలిచాడు. ఆ కారాగారంలో పెట్టిన వాళ్ళ మీద విచారణ లేదు. ఈశ్వరవాక్కు నాకు ప్రమాణమో. కలలో కనపడి చెప్పాడు, వాడు దొంగ కాదా, వాడి పడవలో దొరికాయా దొరకలేదా నాకు అనవసరం. తీసుకొచ్చాడు, క్షరకర్మ చేయించాడు, తలస్నానం చేయించాడు, కొత్త బట్టలు ఇచ్చాడు. మీరు వ్యాపారం చేస్తే ఈ పాటికి ఎంత లాభం సంపాదిద్దరో అంత లాభంతో కలిపి మీరు తెచ్చుకున్న ద్రవ్యంతో కలిపి మీకు ఇచ్చేశాను, పట్టుకుని మీ ఊరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఎక్కడి ఫలితం? ఇంటి దగ్గర ఇల్లాలు చేసినటువంటి పుణ్యం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అనొక నామం. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఎందుకుంటాడు అంటే శచీదేవి చేసేటటువంటి అమ్మవారి ఆరాధన వలన ఇంద్రుడికి ఇంద్ర పదవి లభించింది. ఇల్లాలు చేసేటటువంటి భక్తి, ఆమె చెప్పుకున్న నామం, ఆమె అమ్మవారి దగ్గర వేసిన కించెత్ పసుపు, భర్త పాదాలకి చేసిన నమస్కారం ఆమెని ఆమె కుటుంబాన్ని అంత కాపాడతాయి. ఇప్పుడు సాధువు విడుదలయ్యాడు, అల్లుడితో కలిసి పడవలో బయలుదేరాడు. కొంత దూరం వచ్చాడు. ఏమైనా మార్పు వచ్చిందా? ఇతని భార్యలో వచ్చింది, ఇతనిలో వచ్చిందా ఏమైనా? ఒక్కసారి చూడాలనుకున్నాడు పరమాత్మ. సన్యాసి వేషంలో వచ్చాడు. ఏమి సత్యనారాయణుడిగా రాకూడదా? సత్యనారాయణుడిగా వస్తే కాళ్ళ మీద పడిపోతాడు. అందుకని గుర్తు తెచ్చుకుంటున్నాడు, నేను వ్రతం చేయలేదు, ఇన్ని కష్టాలు పడుతున్నానంటున్నాడు. తత్ప్రాయశ్చిత్తం కోసం వస్తూ దేవాలయాలు చూస్తున్నాడు, అక్కడక్కడ దానాలు చేస్తున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. సత్యనారాయణ స్వామికి ఒక సన్యాసి రూపంలో కనబడ్డారు. ఈ లోకంలో అందరికన్నా నమ్మవలసిన వ్యక్తి ఎవరంటే సన్యాసి. ఎందుకని? అన్నీ వదిలిపెట్టేశాడు. త్యాగే నైకే అమృతత్వమానసో కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో రసంశయ. కాషాయం కట్టుకుని చేతిలో దండం పట్టుకున్నాడు అంటే ఆయన సర్వకాలముల యందు పూజనీయుడే. ఆయన గురించి నువ్వు నమస్కారం చెయ్యడం వినా అన్యథా ఆలోచించవలసిన అవసరము లేదు. కాబట్టి కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. అటువంటి సన్యాసి కనబడితే నమస్కారం చేయడానికి ఏమిటి ఇబ్బంది? ఆ సన్యాసి వచ్చి ఒక ప్రశ్న వేశాడు, ఏమున్నాయి పడవలో అని అడిగాడు. ఎండుటాకులు అలవలు అన్నాడు. ఎందుకని? చెప్పేస్తే అడుగుతాడేమో అని భయం, అడిగితే ఇవ్వకపోతే పాపం వస్తుందేమో అని భయం. అబద్ధం చెప్పేస్తే పోలా? సన్యాసి అంటే అన్నీ విడిచిపెట్టి ఆయన కూర్చుంటాడు. అన్నీ ఉన్నవాడు శాంతి కోసం ఆయన దగ్గరికి వెళ్తాడు. అలాంటి ఆయనతో అబద్ధం ఎందుకు? అబద్ధం ఆడాడు. వాక్యమే చాలు, నోటి వాక్కుతో చరిత్ర మార్చగలడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వేమన్నావో అదే సత్యమగుగాక, నేను కొత్తగా ఏమీ అన్నావు. కాబట్టి అందులో ఆకులు అలవలు, పడవ పైకి తేలిపోయి. ఇప్పుడు మూర్ఛపోయాడు వెంటనే సాధువు. ఇప్పుడు మూర్ఛపోయి పైకి లేచాడు. పైకి లేచి అయ్య బాబోయ్ ఐశ్వర్యం అంతా పోయింది ఎలాగన్నాడు. అల్లుడు అన్నాడు, ఎవరి వల్ల పోయింది? నువ్వు సన్యాసికి చెప్పిన అబద్ధం వల్ల కదూ. ఆ సన్యాసి వాక్కు వల్ల పోయింది. ఆయన ఎక్కడున్నాడు? అదిగో అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. మూర్ఛపోవడం ఏడవడం ఎందుకు? బయలుదేరు, ఇద్దరం పెడదాం, కాళ్ళ మీద పెడదాం, నమస్కారం చేద్దాం, చెంపలు వేసుకుందాం, తప్పు ఒప్పుకుందాం, అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధి. బుద్ధిమంతుణ్ణి తీసుకురండి అన్నారే, ఎవరి యందు ఎలా ప్రవర్తించాలో అల్లుడికి తెలిసినట్టు నిజంగా మామగారికి తెలియదు. చిన్నవాడైనా బుద్ధి కలిగినవాడు. ఇంకా వాడికి పేరుతో అవసరం ఏమిటి అసలు? అందుకే పేరు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అల్లుడు చెప్పిన మాట విన్నాడు. కనీసం ఇద్దరూ కలిసి వెళ్ళారు. సన్యాసికి నమస్కరించారు. తప్పు అయిపోయింది అన్నాడు, క్షమించమన్నాడు. నువ్వు ఏది ఇంతకుముందు ఉందో పడవలో అదే ఉంది పో అన్నాడు. అదే ఉంది ఇప్పుడు, మళ్ళీ ఐశ్వర్యం ఉంది. సంతోషించాడు. అమ్మ బాబోయ్ ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ వ్రతం చేస్తానన్నాడు. గబగబా బయలుదేరాడు. సంతోషంతో బయలుదేరి ఒడ్డు దాకా వచ్చేశాడు. అయిపోయింది అధ్యాయం. ఇప్పుడు అక్కడ ఆ లీలావతి కూతురుతో కలిసి వ్రతం పూర్తి చేసింది. ఆమె ప్రసాదం పుచ్చుకుంది. కూతురు ఇంకా ప్రసాదం ఒక్కటే పుచ్చుకోలేదు, పుచ్చుకోవాలి. కానీ పడవ వచ్చేసింది, తన భర్త వచ్చాడు, తండ్రి గారు వచ్చారన్న వార్త వచ్చింది. గబగబా పూజ పూర్తి చేసేసి నమస్కారం పెట్టేసి తల్లి ప్రసాదం నోట్లో వేసుకుంది. కూతురు మాత్రం ప్రసాదం నోట్లో వేసుకోకుండా తల్లి కూతురు పరుగున నదీ తీరానికి వచ్చారు. భర్తని చూడాలన్న తాపత్రయం. షావుకారు దిగిపోయాడు కిందకి. పడవ దిగిపోయాడు, ఒడ్డుకు వచ్చేసాడు. కానీ అల్లుడు గారితో ఉన్నటువంటి పడవ మాత్రం నదిలో మునిగిపోయింది. అందరూ చూస్తుండగా అకస్మాత్తుగా మునిగిపోయింది. అందులో అల్లుడు తేలిపోయాడు.
ఆ మునిగిపోతే ఆ పాదుకలు తీసుకుని ఆ కూతురు, అంటే ఆ షావుకారు కూతురు తల మీద పెట్టుకుని, ఆమె పాతివ్రత్యం, ఆమెకి భర్త మీద ఉన్నటువంటి గౌరవం అటువంటిది, సహగమనం చేస్తాను, నేను నీళ్లలోకి వెళ్ళిపోతానని సిద్ధపడుతోంది. వెంటనే అశరీరవాణి వినపడింది. అశరీరవాణి అంటే ఆకాశంలోంచి వినపడింది అని. ఆకాశంలోంచి ఎలా వినపడుతుందండి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? శరీరం ఉంటే వాణి ఉంటుంది, శరీరము లేకపోతే వాణి ఉండదు. ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. శరీరం లేనివాడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడడం. లోకంలో అశరీరవాణి, ఆకాశవాణి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వేదము అని అర్థం. వేదమునకు శరీరం ఏముంటుంది? కానీ వేదము చేత చెప్పబడినది ప్రమాణం. వేదము ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తే అమ్మవారికి నమస్కారం చేస్తుంటుంది. శృతి సీమంత సింధూరీకృతపాద అబ్జధూళిక అని. శృతివాక్కు ఆకాశ్ అంటే అంతటా వ్యాపించిన పరబ్రహ్మము అని. పరబ్రహ్మము యొక్క వాక్కు వేదవాక్కు. ఆ వేదమునకు శరీరము లేదు, అది పరమాత్మయే. పరమాత్మ వాక్కు అంటే సత్యనారాయణ స్వామి వారి వాక్కు. అమ్మా నువ్వు వ్రతం చేశావు, ప్రసాద తిరస్కారం చేసి వచ్చావు, అందుకే నీ భర్త పడిపోయాడు నదిలో. ఏమండి ఇంత కష్టపడిందే, ఇంత వ్రతం చేసిందే, ప్రసాదం నోట్లో వేసుకోకపోతే పడవలు ముంచేసేంత శాడిస్టే సత్యనారాయణ స్వామి అని మనకు అనుమానం వస్తుంది. కాదు, పరమ దయాళు. ఎందుకు ఆ లీల నడుపుతున్నాడో తెలుసా? ప్రసాదమునకు మారు పేరేమి అంటే అనుగ్రహము. పులిహార పళ్ళెం బట్ట కప్పి లోపలికి తీసుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదమునకు మారు పేరు అనుగ్రహము. ప్రసాద తిరస్కారం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము. మాకు అక్కర్లేదు నీ అనుగ్రహం అని. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాడికి వాడు ఏది అడిగాడో అది దొరకదు. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రసాద తిరస్కారం చేసింది, తెలిసో తెలియకో వదిలేసింది, అంటే అనుగ్రహాన్ని వదిలేసుకుంది. కాబట్టి దుఃఖమునకు కారణమైంది. కాబట్టి ఇప్పుడు పరుగు పరుగున వెళ్ళి గబగబా కళ్ళకద్దుకుని ప్రసాదం నోట్లో వేసుకుని మళ్ళీ వచ్చింది. మునిగిపోయిందనుకున్న పడవ అకస్మాత్తుగా పైకి తేలింది. అల్లుడు గారు పైకి తేలారు, చెయ్యిచ్చారు, కిందకి దింపారు, సత్యనారాయణ వ్రతం చేశారు. తదనంతర కాలమునందు ఎప్పుడూ చక్కగా వ్రతం చేస్తూనే ఉన్నారు. ఇహమునందు పరమునందు సంతోషంగా కాలాన్ని గడిపారు. అంటే ఇది నిజానికి జరిగిపోయిన ఒక కథ. కథని చెప్తూ, కథ అబద్ధం అనకూడదు సుమండి, కథ చెప్తూ అనేకమైనటువంటి మన జీవితమునందు సమన్వయం చేసుకుని మనం లబ్ధి పొందవలసినటువంటి విషయములను ప్రతిపాదన చేయడం జరుగుతోందా? నేను ఇంకా కొన్ని విషయాలే ప్రస్తావన చేస్తున్నాను. ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క శ్లోకంలో ఉన్న అంతరార్థం, అందులో ఉన్నటువంటి వేదప్రోక్తమైన రహస్యముల గురించి మాట్లాడితే ఎన్నాళ్ళు పడుతుంది ఆ కథలో ఉన్న విశేషార్థాల గురించి. అన్ని విషయాలు ప్రతిపాదించారు. చిట్ట చివరి కథకు వచ్చేటప్పటికి తుంగధ్వజుడు అని ఒక రాజు. ఆయన ఒకానొకప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు, ఏదో వేటాడాడు, వెళ్ళిపోతున్నాడు. మారేడు చెట్టు కింద కూర్చుని గొల్ల పిల్లలు వ్రతం చేశారు. మారేడు చెట్టు కింది భాగము అంటే అది లక్ష్మీదేవి యొక్క స్థానం. ఆ తల్లి వనస్పత్యైర్భవైర్దివ్యై అని ఆవిడ అక్కడ లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టుని సృజించింది. అది పరమ పవిత్రమైన ప్రదేశం. అటువంటి నీడలో వాళ్ళు వ్రతం చేశారు. వాళ్ళ యొక్క అధికారమేమి అని అడగడానికి నేనెవరు, రాజెవరు? అందరూ చెయ్యొచ్చని ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ప్రమాణం. కానీ ఈయనకి ఒక తక్కువ బుద్ధి వచ్చింది. నేను మహారాజుని, వాళ్ళు గొల్ల పిల్లలు, వాళ్ళు వ్రతం చేయడం ఏమిటి, నేను చూడడం ఏమిటి, చూడడం అనేశాడు. వాళ్ళు రాజుగారు వస్తున్నారని సంతోషించారు. రాజుగారు వస్తే ఎందుకు సంతోషించాలి? ఓ గొప్ప ఆయన వచ్చాడని సంతోషించడం కాదు. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనివాడు పృథివీపతి కాడు. కాబట్టి విష్ణు వచ్చాడు, అది వాళ్ళ గొప్ప బుద్ధి. వాళ్ళు సంతోషించారు. ఈయన చిన్న బుద్ధి, గొల్ల పిల్లల వ్రతం నాకెందుకు, వదిలి దూరంగా వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. వీళ్ళు మాత్రం ప్రసాదం ముందు తాము తినకుండా పాపం రాజుకిచ్చి తాము తిన్నారు. రాజు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చూస్తున్నాడు? గోధుమ నూక, అందులో ఉన్నటువంటి బెల్లం, అందులో ఉన్న నెయ్యి, మారేడు చెట్టు, అరణ్యం, గొల్ల పిల్లలు చూస్తున్నాడు తప్ప ఎవడు చేసినా భక్తికి ఈశ్వరానుగ్రహం అందులో ప్రవేశించిందని తెలుసుకోలేకపోయాడు. వదిలి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేశాడో ఓడలు బళ్ళవడం ఎంతసేపు అండి? 9 పుత్రులు నశించిపోయారు, రాజ్యం పోయింది. ఇంత చమత్కారంగా ఎలా జరిగింది ఆలోచించాడు. బుద్ధిమంతుడు కనుక దోషాన్ని తెలుసుకున్నాడు.
తుంగ గడ్డిపోచ చూడండి, ప్రవాహం వచ్చినప్పుడు కొట్టుకుపోయినట్టుగా వంగిపోతుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ లేచి నిలబడుతుంది. బుద్ధి మళ్ళీ అంకురించి తుంగధ్వజుడు. అందుకే మళ్ళీ ఆలోచించాడు, ఓ నీ చేసిన దోషం ఉంది. మళ్ళీ అడవిలోకి వచ్చేసాడు. వచ్చేసి గొల్లపిల్లలను అడిగి మళ్ళీ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని క్షమాపణ చెప్పాడు ఈశ్వరుడికి. మళ్ళీ వెళ్ళాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి, చచ్చిపోయినట్టు పడిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు. 9 పిల్లలు చటుక్కున లేచారు. అలా ఉంటుందా అండి అని అనుకోకండి. ఒకప్పుడు శృంగేరిలో ఒక ఆవిడ వద్దు వద్దు అని భర్త చెప్తున్నా వినకుండా నేను సాయంకాలం జరిగే చంద్రమౌళీశ్వరారాధన చేస్తానని చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నటువంటి రోజులలో పీఠానికి వెళ్ళింది. సాయంకాలం 6:30, 7 అవుతోంది. ఇంకా వెళ్ళాలి, తుంగానది దాటి అభిషేకం జరుగుతున్న ప్రదేశం చూడడానికి వెళ్ళాలి. ఈలోగా ఆ పిల్లవాడికి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చి వాడు కళ్ళు తేలేసేసి నీలంగా అయిపోయి కదలడం మానేశాడు. ఈ వచ్చిన అమ్మలక్కలు అన్నారు, మేము అభిషేకం చూడడానికి వచ్చాం, యువతల వైపు పెద్ద జనసంచారం ఉండేది కాదు అప్పుడు, అవతల వైపు అభిషేకానికి జనం వస్తారు, అక్కడికి వెళ్ళి ఎవరినన్నా పంపిస్తాను లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కతే పిల్లవాడు నీలంగా అయిపోయాడు, కదలిక లేదు, ఒళ్ళు చల్లబడిపోయింది. ఆమెకి భర్త గుర్తొచ్చాడు. వద్దు వద్దంటే వెళ్ళావు, చూసావా పిల్లాన్ని శవంగా తీసుకొచ్చామని ఏమంటాడో అని కొడుకు పోయాడని ఒక బెంగ, గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఇలా తలెత్తి చూసింది, గోడ మీద చంద్రశేఖర భారతీ స్వామివారి మూర్తి కనపడింది. ఆవిడ వెంటనే స్వామివారి వంక చూసి, స్వామి భర్త మాట కాదని నీ దగ్గరికి వచ్చాను, స్వామి అభిషేకం చూడాలని వచ్చాను, కొడుకు వెళ్ళిపోయాడు, నన్ను అనుగ్రహించి బ్రతికించండి అంది. అని ఏడుస్తూ ఆ పటం వంక చూసి ఇలా చూసింది. పిల్లవాడు చిరునవ్వులు నవ్వుతూ చేతులు కాళ్ళు కదుపుతూ ఆడుకుంటున్నాడు. పిల్లాన్ని భుజం మీద వేసుకుని తుంగానది దాటి పరిగెత్తింది అభిషేకం చూడడానికి. అప్పటికి అభిషేకం అయిపోయి చంద్రశేఖర భారతీ స్వామి మెట్లెక్కి వెళ్ళిపోతున్నారు గురునివాసులోకి. ఈవిడ పరుగు పరుగున లోపలికి వచ్చింది. ఒక్కసారి ఆగిటి తిరిగారు. తిరిగి ఆవిడ వంక చూసి అన్నారు, ఇంకెప్పుడూ భర్త వద్దన్న పని చేయకు అని వెళ్ళిపోయారు. మహాత్ములకు చెప్పాలా, ఫోటోని చూసి ఏడ్చింది, కానీ ఆయనకి అందింది, అనుగ్రహించారు. ఇటువంటి తప్పు చేయకని చెప్పి వెళ్ళిపోయారు. భర్త మాట విను అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే. పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, 9 వెళ్ళిపోయారనుకున్న కొడుకులు మళ్ళీ బతికారు, రాజ్యం వచ్చింది. మళ్ళీ ప్రసాదం గురించే మాట్లాడారు. దాని అర్థం ఏమిటో తెలుసా, మనస్సు అనేటటువంటిది కానీ బుద్ధి అనేటటువంటివి కానీ మీరు ఎక్స్రే తీసి చూస్తానంటే, స్కానింగ్ చేస్తానంటే దొరకవు. అవి సూక్ష్మ శరీరం అంటారు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు ఏవో సంకల్పాలు తెస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఈ రెండిటి వల్లే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఆ మనసు వలననే మనిషి తరించినా పాడైపోయినా. అటువంటి మనసులో ఉత్తమ సంకల్పాలు వచ్చాయనుకోండి, ఉత్తమ కర్మలు చేస్తాడు. బుద్ధి పరిపుష్టమైందనుకోండి, మంచి నిర్ణయాలు చేస్తుంది. అందుకే మనం ఏ పని చెయ్యండి, చిట్ట చివర ఏ మంత్రంతో పూర్తి చేస్తామంటే ప్రచోదయాత్ అని గాయత్రితో పూర్తి చేస్తాం. అంటే ఈ చేసిన పని వలన మా బుద్ధులు దైవము వలన ప్రేరేపింపబడుగాక, మంచి ఆలోచనలు వచ్చుగాక. ఎలా వస్తాయి అంటే, మనం ఈశ్వరుడికి ఏది నివేదన చేశామో అదే ప్రసాదంగా తింటాం. తిన్నప్పుడు అది లోపలికెడుతుంది. లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి 6వ భాగము మనసుగా బుద్ధిగా మారుతుంది. మారి ఇప్పటి వరకు నీ సమస్యకి పరిష్కారం నీ బుద్ధికి తట్టనేది తడుతుంది. ఆ బుద్ధికి పరిష్కారము తట్టగానే ఆ మార్గంలో వెడతావు. సమస్య విడిపోయి పరిష్కారం లభించి ప్రశాంతత పొందుతావు. నాకు ప్రసాదం వద్దు, అనుగ్రహం వద్దు, బుద్ధికి ప్రచోదనం ఉండదు కాబట్టి సుఖపడలేవు. కాబట్టి ప్రసాద తిరస్కారము చేయవద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రసాదము నీకు లభించగానే కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవడం అలవాటు చేసుకో. ప్రసాదం అంటే కేవలము భౌతిక పదార్థము కాదు, అది ఈశ్వరానుగ్రహం అని గుర్తెరిగి ఉండు. అందుకే మన దేశంలో అంత ప్రఖ్యాతి ప్రసాదానికి. ఎక్కడికి వెళ్ళనివ్వండి, పట్టుకొచ్చి ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకుని వెంటనే నోట్లో వేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు ఇవ్వకూడదు. ప్రసాద తిరస్కారము జరుగుతుందన్న అనుమానం ఉన్న చోట ప్రసాదం ఇవ్వడము ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు కళంకమే. వెంటనే ఆస్తిక్య బుద్ధితో సంతోషంగా అందుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రదేశముల యందు మాత్రమే ప్రసాదాన్ని పంపిణీ చెయ్యాలి. తప్ప చెప్పులు వేసుకుని ప్రసాదం పుచ్చుకోవడం, చెప్పులు రక్షిస్తాయా? నాతో వచ్చాయా, నాతో వెళ్ళిపోతాయా చెప్పులు? చెప్పులు కాదు ప్రధానం, నీ బ్రతుకు ప్రధానం.
కాబట్టి చెప్పులు విప్పి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకుంటేనే అభ్యున్నతి. కాబట్టి ప్రసాదం విషయంలో వేరొకసారి ఈశ్వరుడు పూనికతో చెప్పినటువంటి మాట, బహుశః ప్రసాద తిరస్కారము జరిగేటటువంటి రోజులు ఈ దేశమునందు రాకుండుగాక అని నిర్దేశించడానికే భగవంతుడు 2 మాటలు దాని వైభవాన్ని చెప్పడానికి సత్యనారాయణ వ్రత కథలో ఈ విషయాల్ని తీసుకొచ్చాడేమో. ఇన్ని విషయములను లోపల గుదిగుచ్చి అద్భుతంగా అందించినటువంటి కథ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.